హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. వాళ్ళ వీడియో ఏంటంటే డీమార్ట్ షాపింగ్ అనమాట. ఇట్లా డీమార్ట్లో, విజయవాడ డీమార్ట్లో అయితే షాపింగ్ చేశాను. డీమార్ట్ చాలా తక్కువ వెళ్తాను, ఒక 3-4 టైమ్స్ వెళ్ళా అంతే. హైదరాబాద్లో అయితే, విజయవాడలో అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే. ఇప్పుడైతే చూసేయండి, వీడియోలోకి అయితే వెళ్దాము. ఇది పిజ్జీ ఉంది మిక్సర్ అనమాట, అంటే మిక్సీ. సో నా మిక్సీ అయితే కొంచెం షార్ప్నెస్ తగ్గింది, జార్స్ అన్నీ. సో వేరే మిక్సీ తీసుకుందామనేసి నేను ఇప్పటివరకు అయితే 5,000-4,000 లోపు అయితే మిక్సీ కొనలేదు. కానీ అక్కడైతే ఆఫర్లో 2,000 అన్నారు. మిక్సీ పిజియోన్ బ్రాండు బాగుంటుంది. ప్రిస్టేజ్, పిజియోను, బటర్ఫ్లై, ఉషా ఇవి 4 బాగానే ఉంటాయి. నేనైతే నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ అయితే నాది బటర్ఫ్లై, తర్వాత అయితే ప్రీతి తీసుకున్నా. ఇది నెక్స్ట్ అయితే ప్రిస్టేజ్. ఇది 4th మిక్సీ అనమాట. ఈ 18 ఇయర్స్లో చేంజ్ చేయడం అంటే ఎక్కువ ఏం పాడు కావు నాకు. కాకపోతే షార్ప్నెస్ తగ్గితే నేను కంటిన్యూగా అవి వెళ్ళి రిపేర్ చేయించడము, అవి కొంచెం 1 టైం అయితే చేయిస్తాను. సెకండ్ టైం వచ్చిందంటే అసలు ఇంకా అది పక్కకు పెట్టేసుకొని కొత్తది తీసుకుంటా. అది కూడా వాడతాను. ఈ కొత్తది ఎక్కువ వాడుతూ అది ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు అది వాడుకుంటాను అనమాట. ఇదైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు, ఇది 2 కలిపి నాకు 3,700కి ఇచ్చారు. నేనైతే షాక్ అయ్యాను అనమాట అసలు ఫస్ట్ టైము. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ప్రిస్టేజ్ బ్రాండు 2.5 స్టెయిన్లెస్, ఇప్పుడు ఎక్కువ స్టీల్ వాడుతున్నాము. నేను స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు 2.5 ఇది ప్రిస్టేజ్. నాకు ఎందుకు ఎక్కువ ప్రిస్టేజ్, బటర్ఫ్లై బాగా నచ్చుతాయి అన్నమాట బ్రాండ్స్. సో నా కుక్కర్ చాలా ఉన్నాయి, 10 కుక్కర్స్ వరకు ఉన్నాయి. సో అప్పట్లో సిల్వర్, తర్వాత నాన్ స్టిక్, ఇప్పుడు అది స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారని ఒకటే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇది కాకుండా నాకు ఇంకొక కుక్కర్ ఉంది. అదైతే నాకు 2.5 లీటరే 2,200 వేశారు హైదరాబాద్లో. ఇది 3.5 లీటర్ 1,600 వేశారు. మిక్సీ కుక్కర్ కలిపి 3,700 వేశారు. సో నేను అది బిల్లు కూడా ఉంది, చూపిస్తాను, పిక్ యాడ్ చేస్తాను అనమాట. అయితే మనకు 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారనమాట కుక్కర్కి, మిక్సీకి వచ్చి. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రైస్ చూపిస్తున్నాను, 1999, అంటే 2,000 మిక్సీ పడింది. ఇప్పటి వరకు నేను 4,500 లోపు, నా మ్యారేజ్ అయినాక నేను మిక్సీనే తీసుకోలేదు. ఫస్ట్ టైం అనమాట అసలు 2,000లో మిక్సీ ఏంది, దీనికి ఎంత పెడుతున్నాం అనేసి తీసుకున్న. మంచి ఆఫర్స్ ఉన్నాయి అసలు. ఇంకైతే ఆ డీమార్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అసలు కుక్కర్ కూడా నాకు చాలా, అసలు 1,600 అంటే చాలా తక్కువ అనిపించింది. మీరు ఆ ప్రైజ్ లిస్ట్లో చూసాం కదా, ఇది మొత్తం అయితే 7,400 అయిందనమాట. నేను ఏంటంటే తిరుపతి నుంచి వస్తూ మా లగేజెస్ కూడా 4 బ్యాగ్స్ ఉన్నాయి అని అనేసి కొన్ని మాత్రమే, కుక్కర్ కూడా అనుకోలేదు. నేను ఓన్లీ మిక్సీ అని వెళ్ళాను అనమాట డీమార్ట్కి. మిక్సీ అని వెళ్ళి ఇన్ని తెచ్చాను. ఈ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కూడా 3.5 లీటర్ అనమాట. అసలు మనకి నార్మల్గా 1 లీటర్ 260 ఉంటుంది. ఇది వచ్చేసి 550కి వచ్చింది సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్. ఈ హ్యాండ్ వాష్ కూడా మాకు ఎక్కువ 4-5 సింకులు ఉన్నాయి కాబట్టి హ్యాండ్ వాష్ అయితే ఎక్కువ ఆడుతుంటాను అనమాట. సో ఇట్లా తీసుకుంటే మనకు 100 రూపీస్లో 2 బాటిల్స్కి వస్తుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే నాకు అస్సలు బార్గెనింగ్ చేయడం రాదు. ఎక్కువ ఫిక్స్డ్ రేట్లు ఉన్న షాప్స్కే వెళ్తాను మ్యాక్సిమం. నా దగ్గర ఇంట్లో కూడా ఒక ప్రిస్టేజ్ది దోశ పెంకు ఉందన్నమాట. సో అదొక్కటే ఉంది. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడన్నా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఆ ఒక్క పెంకు, అంటే చపాతీకి సపరేట్ పెట్టుకుంటా, దోశకు సపరేట్ పెట్టుకుంటా, ఇబ్బంది అవుతుంది అనేసి ఇది అవివాస్ అంట బ్రాండ్, అవివాస్ బ్రాండ్ ఏదో ఉంది. సో ఇది కూడా నాకు 799 పడింది. ఇది కూడా చాలా తక్కువ అనిపించింది. చిన్న దోశలు 2 అవుతాయి, ఓ తప్పాలు అయితే 4 అవుతాయి. మనం డైలీ మేము 4 ఉంటాము. ఎవరన్నా వచ్చినప్పుడు స్క్వేర్గా ఇంకోటి ఉంచుకుంటే బాగుంటుంది కదా అని నాకు ఎందుకో కిచెన్ ఐటమ్స్ చాలా కొంటానన్నమాట. బాండీలు, కుక్కర్స్, ఏవైనా సరే కిచెన్ ఐటమ్స్ నాకు ఎందుకో బాగా నచ్చుతాయి. మా అమ్మ కూడా అంటుంటుంది అనమాట, ఒకటి ఉండగా ఇంకోటి ఎగస్ట్రా ఎందుకు తీసుకుంటాం అనేసి. అది వచ్చేసి గ్లాస్ బౌల్ అనమాట. ఇట్లా ఏదైనా స్టోర్ చేయడానికి అట్లా బాగుంటుంది, పెరుగువడకి అట్లా అనేసి తీసుకున్నాను. నాకు ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ నచ్చుతాయి. గ్లాసు, ఫైబరు, బౌల్స్ అట్లా బాగా నచ్చుతాయి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్స్ తినే కప్స్ అవి కూడా నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 గిన్నెలు ఉన్నాయి. అయినా కానీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా నాకు ఎందుకో క్రీమ్ కలర్ బాగా నచ్చినాయి, 4 బౌల్స్. అది వచ్చేసి 35 రూపీస్ ఉంటే 25 రూపీస్ ఇచ్చాడు ఆఫర్లో. అన్నిటికంటే ఎక్కువైతే ఈ బాండీ రేటు కూడా చూసి నేను షాక్ అయ్యాను. యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాండీ ఇక్కడ సంజయ్ మార్కెట్లో
అప్పుడప్పుడు వెళ్తాను కదా, చూశాను. కాకపోతే ఇది ప్రిస్టేజ్ బ్రాండ్ ఏం కాదు, కానీ మంచి బ్రాండే ఇది కూడా. ఇదేం బ్రాండ్ అంటే అవియాస్ బ్రాండ్ అంట. అంటే నాకు ఎక్కువ ప్రిస్టేజ్, బటర్ఫ్లై ఇవే వాడతాను. ఇదైతే అవియాస్ బ్రాండ్, కొత్తగా విన్నాను కానీ చాలా బాగుంది. స్టీలు మందంగా ఉంది. కాకపోతే హ్యాండిల్స్ లేవు నా దగ్గర. ఆల్రెడీ బాండీలు 12 to 13 ఉన్నాయి. కాకపోతే ఇంకా నేను ఎప్పుడు కొన్నా సరే నేను తీసేయను అనమాట. అన్నీ కలిపి వాడుతూ ఉంటా. కొత్తవి వచ్చినాయని పాతవి తీసేయను, పాతవి ఉన్నా కొత్తవి వాడను, అన్నీ కలిపి మిక్సింగ్ వాడతానమాట. ఈ బాండీకి హ్యాండిల్స్ లేకపోయినా 1.5 kg వరకు ఫ్రై అవుతుంది. చాలా వెడల్పుగా మందంగా బాగుంది. ఇండక్షన్ స్టవ్ కూడా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. ఇన్ని బాండీలు ఉండగా ఎందుకు తీసుకున్నావని అనుకోవచ్చు, కానీ నాకు ఇష్టం కిచెన్ ఐటమ్స్, సో తీసుకుంటాను. ఇది వచ్చేసి కూడా స్టీల్ది, జల్లెడలాగా హోల్స్తో ఉందన్నమాట వెడల్పుగా. ఇంకా దానిలో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మనం, చిక్కుడుగాయి అట్లా వడకట్టే ఐటమ్ ఏదున్నా దీనిలో బాగుంటుంది. కానీ నా మైండ్లో అయితే అది చూడడంతో చికెన్ మటను ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి సండే అది క్లీన్ చేసినాక వడకట్టడానికి బాగుంటుంది వెడల్పుగా అనేసి నా దగ్గర అన్ని రౌండ్ ఉన్నాయి, చిల్లీలు గిన్నె టైపు. సో ఇది వెడల్పుగా బాగా అనిపించి తీసుకున్నాను అనమాట. కోమ్స్ కూడా ఆల్రెడీ 5 months అయింది వాడి ఎక్కువ రోజులు వాడొద్దు అనమాట కోంబు, అందుకని సెట్ తీసుకున్నాను. అవి 4 combs వచ్చేసి 60 రూపీస్ అనమాట. ఇవి ప్లేట్స్ వచ్చి పాలగిన్నెలు, చిన్న పాలగిన్నెల మీద మూతలు లేవు. చాలా క్వాలిటీ ఉంది. స్టీల్ కూడా చాలా స్టాండర్డ్గా బాగా వెయిట్ ఉంది అనమాట. మళ్ళీ మనకి ఇవి స్టీల్కి రబ్బర్స్ కూడా 40 రూపీస్ ఉంది ఇక్కడ. అక్కడేమో ఆఫర్లో 15 రూపీస్కి ఒక స్క్రబ్బర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మేకప్ పౌచ్ అనమాట. అంటే ఇప్పుడు టూర్స్ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మా పిల్లలే ప్యాక్ చేసుకుంటారు, నాది నేనే ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఇంకేమన్నా ఐలైనర్స్ ఇవన్నీ కూడా ఒక పౌచ్లోనే పెట్టుకుంటాము. సో ఇంకా నాది నీది అని అనకుండా, సో ఎవరిది వాళ్ళం పౌచ్ తీసుకుందాంలే అనేసి ఈ పౌచ్ తీసుకున్నా. 200 పడింది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంక ఇప్పుడు పౌడరు, బొట్టు, ఐలైనర్, లిప్స్టిక్ అన్నీ దీనిలో పెట్టేసుకోవచ్చు కదా అనేసి తీసుకున్నా. సో సింపుల్ షాపింగే. ఇవే 7400 అయిందనమాట. సో రబ్బర్ బ్యాండ్స్ కూడా, బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకి యూజ్ అవుతాయని అవి కూడా తీసుకున్నాను. ఇంకోటి పిన్నీసులు కూడా, కాంటాలు అంటాం కదా, అవి వచ్చేసి 4 bunches అనమాట. 25 రూపీస్లో వచ్చినాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్ 65 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇదనమాట నా డీమార్ట్ షాపింగ్. అయితే నాకు చాలా మంచి ఆఫర్స్ అనిపించింది. సో మా లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెమే తీసుకున్నాను. ఈసారి అయితే ఇంక విజయవాడ పోతే కంపల్సరీ ఇంకా నచ్చినవి అన్నీ తెచ్చుకుంటాను. కారులో ప్లేస్ లేదు, ఇంతవరకే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ మిక్సీ ఒక్కటి తీసుకోమంటే ఇవన్నీ ఎందుకు తెచ్చావు, ఉన్నవే డబల్ కొంటావని, ఇంకా డబల్ ఉన్నవే ఎందుకు కొంటావు అనేసి అంటాడనమాట. ఇది అనమాట నా డీమార్ట్ షాపింగ్. నేను చాలా తక్కువ పోతాను డీమార్ట్ షాపింగ్ అయితే, కానీ ఇక్కడైతే హైదరాబాద్లో ఇంత ఆఫర్స్ అయితే ఉండవు. విజయవాడలో ఉన్నంత ఆఫర్స్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. ఇంక నుంచి అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. మ్యాక్సిమం మేము విజయవాడ వెళ్తూనే ఉంటాము, ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో నాకేంటంటే ఎక్కువ బార్గెనింగ్ చేయడం రాదు. ఇవి మన సిల్వర్ బాక్సెస్ యూజ్ అండ్ త్రో ఇవి కూడా తీసుకున్నాను. అవి హాట్గా ఉంటాయి, ఎవరన్నా ఇచ్చినప్పుడు మన వస్తువులు అటే పోతున్నాయి అవనుకో, మనం హాట్గా ఉంటుంది పెట్టి వేసి ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వకపోయినా మనకి ప్రాబ్లం అనిపించదు. సో అవి కూడా తీసుకున్నాను బాక్సెస్. సో 2-3 టాప్స్ కూడా డైలీ వేర్కి బాగా నచ్చినాయి, అవి కూడా తీసుకున్నాను అనమాట. సో అవైతే నేను చూపించట్లేదు, అంటే ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. నార్మల్ టాప్స్ అయితే 2-3 తీసుకున్నాను. ఇది అనమాట బిల్లు. సో 7630 అయిందనమాట. చూస్తే కొంచెం లానే ఉంది, ఇంత బిల్ అయిపోయిందనమాట. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, మీకైతే యూజ్ అవుతుందని చూపించాను. ఎందుకంటే విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే షాపింగ్ చేస్తారు కదా అని. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.